హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జనస్వెల్. నేను ఈరోజు డీప్ క్లీనింగ్ వ్లాగ్ అయితే నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి డీప్ క్లీనింగ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు వినాయక చవితి కదా, దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట. అంటే వినాయక చవితికి ముందు నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను, ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటున్నాను ఏంటి అనేది చిన్నగా బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. ఇల్లు అయితే దారుణంగా అయితే ఉంది. మేము తిరుపతి వెళ్ళొచ్చాం కదా, సండే 25th వెళ్ళాము. అంటే 24th నేనైతే క్లీన్ చేసుకున్నాను. అప్పటి నుండి ఏమీ క్లీన్ అయితే చేసుకోలేదు. ఎక్కడే ఉన్నాయన్నమాట పనులన్నీ కూడా. వంటిల్లు అయితే అసలు మరీ దారుణంగా ఉంది గైస్. మీరు చూస్తే దడుచుకుంటారనమాట, అంత భయంకరంగా అయితే ఉంది. తోమాల్సిన అంట్లు, నా పొయ్యి వాలకం చూసారా ఎలా ఉందో, దగ్గరగా చేసి చూపిస్తే ఇంకా దడుచుకుంటారు. ఇంకా మా వానలు అవి పడుతున్నాయి అని చెప్పేసి అంట్లు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇటు పక్క మొత్తం మొత్తం గజిబిజి గందరగోళంలా ఉంది. ఇంకా ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి, ఆరేసిన బట్టలు తీసుకొచ్చి మడతేసుకోవాలి. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. నేను మొత్తం షూట్ చేయలేకపోయినా కొంచెంగా అయితే షూట్ చేస్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. స్కిప్ మాత్రం చేయమాకండి వీడియో, ఎందుకంటే స్కిప్ చేస్తే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీ జానుకి స్కిప్ చేయకుండా కావాలంటే 1.5x కానీ 2xలో కానీ పెట్టుకొని చూడండి, ఓకేనా? అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవ్వదు, మీరు ఫుల్ వీడియో చూసినట్టు కూడా ఉంటుంది, ఓకేనా? మీకు ఏమనిపించింది ఏంటని ఫుల్ వ్లాగ్ అయితే పెట్టండి. అలాగే నిన్న విజయవాడ ఫ్లడ్స్ గురించి పెడితే చాలామంది మంచిగా రెస్పాండ్ అయితే అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే కొంచెం రెయిన్స్ అనేవి కంట్రోల్ అయ్యాయి. ఎండ కూడా వస్తుంది, మీరు చూస్తున్నారు కదా, ఎండ కూడా వస్తుంది. ఇప్పుడు చాలా ప్లేసెస్లో కొంచెంగా క్లియర్ అవుతూ వస్తుంది. ఆ ఫ్లడ్స్లో ఇంకా చాలామంది సర్టిఫికెట్స్ కానీ బట్టలు కానీ చాలామంది పాపం చాలానే కోల్పోయారండి. ప్రే ఫర్ విజయవాడ అనమాట. అంటే ఆ పర్సన్స్కి ప్రే చేయడం తప్ప మనము ఏం చేయలేము. మనం ఉన్నంత వరకు మనమైతే హెల్ప్ చేస్తూనే ఉంటాము. మనుషుగా ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా చెప్పండి? రేపటి రోజున అదే సిచ్యువేషన్ మనకి రావచ్చు కదా. అందుకే చాలామంది అయితే చక్కగా సేఫ్గానే ఉన్నారు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కానీ అవి కూడా నెమ్మదిగా అయితే సాల్వ్ అయిపోతాయి, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి, చెప్పాను కదా ఎక్కడే ఉన్నాయని చెప్పి. చూసారా, చెత్త కవర్లు, బట్టలు, అదే మసిగుడ్డలు, అంట్లు. నా ప్లాట్ఫామ్ చూడండి, ఎప్పుడైనా నా ప్లాట్ఫామ్ ఇట్లా చూసారా మీరు? నా పొయ్యిని ఇట్లా చూసారా మీరు ఎప్పుడైనా? ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే నేను ఎలా ఉన్నాను, నా హెల్త్ ఎలా ఉందో మీకు అర్థమైపోయి ఉండిద్ది. నేను ఒక్క పని కూడా చేసుకోలేకపోయాను కాబట్టి నా వాలకం, నా పొయ్యి వాలకం, వంటింటి వాలకం అంతా అలా ఉంది. ఇంకా పూజ సామాన్లు చూసారా అట్లాగే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వేచేసాను. ఇదంతా ప్లేస్ కావాలి, మళ్ళీ రేపు నేను పూజ చేసుకునేటప్పుడు వంట అన్ని ఇబ్బంది అవుతాయి కదా. వానలు పడుతున్నాయని చెప్పేసి అంట్లన్నీ తీసి లాన్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత చూసారా, ఇంకా బట్టలు అన్నీ కూడా బయటే ఉన్నాయి. ఇంకా ఆరేయాల్సిన బట్టలు, ఉతకాల్సిన బట్టలు కూడా ఉన్నాయన్నమాట. చూసారా, మా మనీ ప్లాంట్ చక్కగా గ్రో అవుతుంది. ఐఎమ్ హ్యాపీ అనమాట. తులసమ్మ కూడా చక్కగా నాటుకుంది, చక్కగా చిగురులు అయితే వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. నా తమలపాకు చెట్టు కూడా చక్కగా గ్రో అవుతుంది, మంచిగా ఆకులు అయితే వస్తున్నాయి. ఇట్లా అయితే ఉంది, మాకు ఎండలు అయితే వస్తున్నాయి కాబట్టి వీఆర్ హ్యాపీ అనమాట. ఇట్లా అయితే ఇప్పుడు నేను పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. వంటింటి పని అట్లాగే ఉంది. అసలు ఈ చూసారా ఎలా బేర్ చేశానో, ఎక్కడెక్కడ అవి తిరుపతి నుండి తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్ అనమాట. ఎక్కడెక్కడ అలాగే ఉన్నాయి గాయస్. అసలు నేను చెప్పాను కదా పొయ్యి స్టాండ్లు కావాలి అని, మా అన్నయ్య అయితే ఇచ్చారు. ఇవి బర్నర్స్ ఇవన్నీ మా అన్నయ్య దగ్గర కొనుక్కొచ్చుకున్నాం అనమాట. గ్యాస్ పైపు ఇవన్నీ రేపు ఫెస్టివల్కి ఓపెన్ చేద్దామని చెప్పేసి ఉంచాను. నేనేమీ వాడలేదనమాట. రేపు తీసి మొత్తం పొయ్యి అవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా, అదంతా క్లీన్ చేసినప్పుడు అవి నువ్వు పెట్టుకుంటాం అనమాట. రేపు పాలు పొంగించుకుంటా దాని మీద. చూసారా మా ఇల్లు ఎంత ఘోరంగా మీరు ఎప్పుడైనా చూసారా గైస్ మా ఇల్లుని? ఇదైతే అసలు చెప్పక్కర్లేదు, మొత్తం స్కామ్ లాగా తయారైంది. చూసారా? దాని తర్వాత ముందైతే బట్టలు అవన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మళ్ళీ రెండో ట్రిప్ అనేది బట్టలు వేయాలి. ఇంకా ఆరేసేది ఏమీ చూపించలేదు. ఇంకా బట్టలు మాత్రం కొన్ని తీసి వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు అయితే వేసి మిషన్ అయితే ఆన్ చేశాను. దాని తర్వాత కూర్చొని ఇంకా 4 బట్టలు కూడా మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ పని అక్కడే ఉన్నాయి. ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటేనే కదా మనకు పనులన్నీ అయ్యేది. పండుగ ఉంది, అందులో పండుగ ఉన్నప్పుడే మామూలు పనుల కన్నా ఎక్కువ పనులు అయితే ఉంటాయి. కాబట్టి గబగబా అన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేను టీవీలో ఏదో ఒకటి చూసుకుంటూ బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను. మీరు ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోబాకండి. నిన్న డెకరేషన్ వీడియో కూడా
చూడలేదంటే కనుక ప్లీజ్ కింద లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటాం అయితే మర్చిపోబాకండి. ఈరోజు మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు ఏంటి అనేది షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నోటిఫికేషన్ బిల్ ఆన్లో ఉంచుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ అయితే ఇలాగా రెగ్యులర్గా పెడతానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు టైం అనేది సెట్ చేయడం చాలా కష్టంగా ఉంది, అందుకనే నేను ఓ రోజుకు ఒక టైం లాగా పెడుతున్నాను. కానీ రేపటి నుండి అయితే మార్నింగ్ 9 కల్లే మన వ్లాగ్ అయితే అప్లోడ్ అయిపోతుంది, చూసేయండి. ఇంకా మనం లైవ్స్ కూడా పెడుతున్నాం కదండి, ఇంకా ఆటలకు కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా దాని తర్వాత ముందు పొయ్యి దగ్గర అన్నీ తీసేసి అవన్నీ నానబెట్టేసుకున్నాను. దాని తర్వాత నీళ్ళు అది అయిపోయాయి. మళ్ళీ వెళ్ళి మోటార్ అనేది ఆన్ చేసుకొచ్చుకొని కాసేపు ఉన్న తర్వాత అంట్లు తోమడం అయితే మొదలు పెట్టేశాను. ఫాస్ట్గా చేసుకుని మీకు కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా స్లోగా చేసుకుంటున్నాను అండి. నేను టైం ల్యాప్స్ అయితే పెట్టాను. ఇక్కడ నాకు 1.5 అవర్ పైనే పట్టేస్తుంది అనమాట. ఇంకా టైం ల్యాప్స్లో అయితే పెట్టాను. మీకు కూడా ఎక్కువగా బోర్ కొట్టకూడదు కదా, అందు గురించి అయితే నేను కొంచెమే చూపిస్తున్నాను. అక్కడ మా హస్బెండ్ ఏమో అన్ని బూజులు అయ్యి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. నాకు అందదు కదండి ఫ్యాన్లు అయ్యి, అందు గురించి దానికి హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ చేస్తుంటే నేను ముందు వంటిల్లు క్లీన్ చేసుకుందాం అనేసి అయితే నేను వంటిల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ముందు వంటింటి పని అయిపోతే మిగతా పనులన్నీ నిదానంగా అయినా నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా అయితే చేసుకుంటున్నాను. దాని తర్వాత అంట్లో ఎన్ని స్టాండ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా 2-3 అంట్లు ఉన్నాయి. ఇంకా అవి కూడా తోమేసుకొని పొయ్యి కూడా తోమేసుకోవాలి. ఇంకా పొయ్యి జోలికి అయితే అసలు నేను ఈ 4 రోజులు అసలు వెళ్ళలేదండి. ఆ రోజు 24th నేను పొయ్యి అనేది క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ అయితే ఈ రోజు దాకా పొయ్యి సంగతి కానీ ఇంటి సంగతి కానీ నేను పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకని మా ఇల్లు కానీ నా వంటిల్లు కానీ ఇంత దారుణంగా అయితే ఉంది. దాని తర్వాత పొయ్యినైతే మొత్తం తోమేసుకొని మొత్తం కడిగేసుకుంటున్నాను. నాకు ఇలా తోముకుంటేనే ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ వచ్చింది. తుడిస్తే నాకు ఎందుకో మరకలు పోయినట్టు అనిపించదు అనమాట. అందు గురించి నేను ఇట్లాగైతే తోముకుంటాను. ఏదైనా మరకలు అవి ఉన్నా కానీ గట్టిగా గీరేసి తోమేసుకుంటాను. దాని తర్వాత కింద గచ్చు అది కూడా బాగా జిడ్డు పట్టేసింది, అందుకని సోప్ పెట్టేసి కొంచెం బాగా రుద్దేసి దాని తర్వాత మొత్తం వాష్ అయితే చేస్తున్నాను. ఇట్లా వాష్ చేసినప్పుడు మనకి నీట్గా ఉంటుంది, బొద్దింకలు అవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. అందు గురించి నేను ఇట్లా అయితే క్లీన్ చేస్తున్నాను. దాని తర్వాత వైపర్తో మొత్తం నీళ్ళన్నీ మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇట్లా అయితే నా పనులన్నీ ఒకటి చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకా ఇల్లు ఓడడం తొడవడం ఆల్రెడీ నా ముందు వ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది కాబట్టి ఇంకా ఆ వ్లాగ్ అనేది షూట్ అయితే చేయలేదు. ఓన్లీ కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకైతే చూపిస్తున్నాను. దాని తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పొయ్యి దగ్గర అయితే నేను ఆగ్నేయ ముగ్గు అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ముగ్గు పెట్టుకుంటామైతే నేను రెగ్యులర్గా అయితే చేస్తాను. ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కంపల్సరీగా నేను ముగ్గు అయితే పెట్టుకుంటానమాట. మీలో ఎంతమందికి అలవాటు ఉన్నది అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. చూసారా చక్కగా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. తర్వాత వంటిల్లు అనేది ఇలా ఉంది, ఎలా క్లీన్ చేసుకున్నా ఏంటనేది నాతో షేర్ అయితే చేసుకోండి. తర్వాత అయితే నైట్కి మొత్తం ఫ్రెష్ అయిపోయి డెకరేషన్ వీడియో అయితే తీయడానికి మొత్తం డెకరేషన్ అయితే చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కనుక కింద అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. ఓకేనా. నిన్న చాలా తక్కువ మంది చూసారు ఈ డెకరేషన్ వీడియో, బిజీగా ఉండడం వల్ల. దానివల్ల అయితే ఎక్కువ మంది చూడలేకపోయారు. కాబట్టి ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఓకేనా. మన ఛానల్ మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.